హాయ్ అండి. టేస్టీగా బిన్నీస్ కర్రీ ఎలా చేయాలనేది వీడియోలో చూడండి. బిన్నీస్, ఆనియన్స్, టమాటా ప్యూరీ ఈ 3 ఉంటే చాలండి. టేస్టీగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఫస్ట్ అయితే బిన్నీస్ అయితే ఇలా చూపించినట్టుగా 70% ఆయిల్‌లోనే కుక్ అవ్వాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో చూపించినట్టుగా మసాలాలు వేసుకొనైతే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకొనైతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పసుపు వేసుకొని, టమాటా ప్యూరీ ఉంటది గదా! అది గూడా వేసుకొని, ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు కూడా సిమ్‌లో పెట్టయితే మగ్గించుకోండి. చాలా బావుంటదండి. ఎప్పుడు ఒకటే స్టైల్‌లో గాకుండా రొటీన్‌గా చేసి బోర్ కొడుతుంటది గదా! ఇలా డిఫరెంట్‌గా చేయండి. రియల్‌గా చాలా బావుంటది. చూడండి ఆయిల్ అంతా పైకొచ్చింది గదా! ఇప్పుడు బిన్నీస్ వేసుకొని 5-10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్దండి. లాస్ట్‌లో కొత్తిమీర జల్లుకొని దించేసుకుంటే మనకు బిన్నీస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే వీడియో నచ్చితే లైక్ జేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయండి.